ఒకసారి ఇలా ఊహించుకుందాం. హ్మ్. అప్పటిదాకా మీరు చెప్పిందల్లా గుడ్డిగా విన్నవాళ్ళు హ్మ్. సడన్‌గా ఎదురు ప్రశ్నించడం మొదలుపెట్టారనుకుందాం. అవును. అది నిజంగా పెద్ద షాక్‌లా ఉంటుంది పాలకులకి. రైట్. ఈ మార్పుకి కారణం పెద్ద పెద్ద సైన్యాలు కాదు, కత్తులు, తుపాకులు కాదు. కేవలం కూరగాయల మార్కెట్‌లో చేతులు మారుతున్న ఒక చిన్న కాగితం ముక్క. ఒక చిన్న కరపత్రం. నిజమే. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ మానవ చరిత్రలో అత్యంత కీలకమైన మలుపు సరిగ్గా ఇలాగే జరిగింది. బేసిక్‌గా మనం చరిత్ర గురించి మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడూ రాజులు లేదా యుద్ధాల గురించి చర్చిస్తాం కదా! రాత్రికి రాత్రే జరిగిన పెద్ద రాజకీయ విప్లవాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఖచ్చితంగా. కానీ నిజమైన మార్పు ఎప్పుడూ అంత హడావిడిగా, అంత శబ్దంతో జరగదు. అది చాలా నిశ్శబ్దంగా, మనుషుల బుర్రల్లో, వాళ్ళ ఆలోచనా విధానంలో మొదలవుతుంది. ఎగ్జాక్ట్‌లీ. సో, ఈరోజు మనం ఈ లోతైన విశ్లేషణలో 'ద జెనెసిస్ ఆఫ్ ద థింకింగ్ సిటిజన్' అనే అద్భుతమైన గ్రంథం ఆధారంగా ఒక ముఖ్యమైన విషయాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అందులో ఒక పవర్‌ఫుల్ స్టేట్మెంట్ ఉంది తెలుసా? ఆ! అదే కదా! అధికారం పంపిణీ కావడం ప్రారంభమైంది అని. అవును. పూర్తిగా కాదు, సమానంగా కాదు. కానీ కేవలం అధికారం మాత్రమే కాకుండా సమాజ నిర్మాణమే మారేంతగా అన్న కోట్ చాలా బాగుంటుంది. రైట్. అంటే ఇన్ఫర్మేషన్ లేదా సమాచారం అనేది సామాన్యుడి చేతికి వెళ్ళినప్పుడు అది కేవలం వాళ్ళకి కొన్ని కొత్త విషయాలు మాత్రమే నేర్పించలేదు. వాళ్ళ మొత్తం సమాజ నిర్మాణాన్ని ఎలా మార్చేసిందో మనం అర్థం చేసుకోబోతున్నాం. సరే, దీన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. తప్పకుండా. ఈ గ్రంథం మనకు చెప్తున్న అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ మార్పును మొదలైనప్పుడు ఎవరికీ అది ఒక పెద్ద మార్పని కూడా అనిపించలేదు. అంటే బయటికంతా నార్మల్గానే అనిపించిందా? అవును. పాత చట్టాలు అలాగే ఉన్నాయి. సంస్థలు అలాగే పనిచేస్తున్నాయి. రాజులు తమ కుర్చీల్లోనే కూర్చున్నారు. సమాజంలో కింది స్థాయి, పై స్థాయి అనే తేడాలు కూడా అప్పట్లో పైకి అలాగే కనిపించాయి. అర్థమైంది. కానీ ఆ స్థిరత్వం కింద సమాజంలో ఒక కొత్త రకమైన ప్రకంపనలు మొదలయ్యాయి. ఒక్క నిమిషం. ఇక్కడ నాకొక అనాలజీ గుర్తొస్తుంది. ఒక పాత చారిత్రాత్మక భవనముందనుకుందాం. బయట నుంచి చూసేవారికి ఆ ఇంటికి వేసిన రంగు అలాగే ఉంటుంది. పైకప్పు చెక్కు చెదరకుండా కనిపిస్తుంది. అవును. పైకి ఏమీ మారినట్లు అనిపించదు. ఎగ్జాక్ట్లీ. కానీ లోపల ఎవరికీ కనిపించకుండా చెదపురుగులు ఆ చెక్క పునాదులన్నిటినీ లోపల నుండే తినేసి, అదే సమయంలో ఆ స్థానంలో ఒక కొత్త కాంక్రీట్ పునాది తయారవుతున్నట్లుగా ఊహించుకుందాం. చాలా మంచి పోలిక ఇది. అంటే ఇంటి స్ట్రక్చర్ పైకెలాగే ఉంటుంది, అది కూలిపోలేదు కదా. కానీ లోపల దాని ఫౌండేషన్ పూర్తిగా మారిపోయింది. ఎవరికీ తెలియకుండానే ఆ ఇల్లు ఒక కొత్త రూపాన్ని తీసుకుంటోంది, రైట్? ఇది పర్ఫెక్ట్ ఎనాలజీ. ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే, ఆ చెదపు పురుగులు ఇంటి పునాదిని మార్చేసినట్లుగానే అక్షరాలు మరియు స్వతంత్ర ఆలోచనలు సమాజపు పునాదులను మార్చేశాయి. అంటే అప్పటి వరకు ప్రజల మైండ్ సెట్ వేరేలా ఉండేదా? అవును. ఒకప్పుడు ప్రజలు కేవలం నిష్క్రియంగా ఉండేవారు. సైలెంట్ స్పెక్టేటర్స్ అనొచ్చు. అంటే పైనుండి ఏది చెప్తే అది వినడం, ఏది చట్టమంటే అది పాటించడం. కాని నెమ్మదిగా వారు యాక్టివ్ థింకర్స్గా మారడం ప్రారంభించారు. రైట్. చురుకైన ఆలోచనాపరులుగా. అవును. ఎప్పుడైతే మనుషులు ముద్రించిన గ్రంథాలు లేదా కరపత్రాలు చదవడం మొదలుపెట్టారో, వాళ్లలో ఒక మానసిక ప్రక్రియ మొదలైంది. ఒక మనిషి ఒక పుస్తకం చదువుతున్నాడు అంటే వాడు కేవలం అక్షరాలు చదవడం లేదు. ఆ రచయితతో తన బుర్రలో ఒక సంభాషణ చేసుకుంటున్నాడు గదా. ఖచ్చితంగా. ఇతను చెప్పేది లాజికల్గా ఉందా? ఇది నా జీవితానికి ఎలా కనెక్ట్ అవుతుంది అని ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాడు. అయితే నాకొక డౌటు. అంతకుముందు వాళ్లకు ఆ ఆలోచనా శక్తిగాని లేదా స్వేచ్ఛగాని ఉండేది కాదంటారా? ఏ విషయాన్నైనా అర్థం చేసుకోవడానికి వాళ్లకు ఎప్పుడూ ఒక గైడ్ అవసరం పడేదా? ఆలోచనా శక్తి లేక కాదు, కాని ఆనాటి సామాజిక నిర్మాణం అలా ఉండేది. సత్యం లేదా జ్ఞానం అనేది కేవలం పై స్థాయిలో ఉన్న కొద్దిమంది చేతుల్లోనే ఉండేది. ఓకే. ఒక పండితుడు లేదా ఒక రాజు ఏది చెబితే అదే ఫైనల్ అన్నమాట. అవును. ఒక సమాచారం పైనుండి కిందికి మాత్రమే ప్రవహించేది. దాన్ని మనం టాప్ డౌన్ అప్రోచ్ అనొచ్చు. సామాన్యుడి పని కేవలం దాన్ని రిసీవ్ చేసుకోవడమే తప్ప దాన్ని విశ్లేషించడం కాదు. కానీ ఆ తర్వాత ఆ విధానం మారింది గదా. అవును. ఎప్పుడైతే చదవడం, స్వయంగా తెలుసుకోవడం మొదలైందో, సత్యం తెలుసుకోవడానికి నాకు పైనున్న వాళ్ల అవసరం లేదు, నా సొంత లాజిక్తో నేందాన్ని అర్థం చేసుకోగలను అన్న ఆత్మవిశ్వాసం సామాన్యుల్లో మొదలైంది. ఇది అధికార వ్యవస్థకు పడిన మొట్టమొదటి పగులనొచ్చు. ఖచ్చితంగా. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. ఐడియాస్ ఇకపై కేవలం రాజుల నుండి రైతులకి మాత్రమే ప్రవహించడం లేదు. కానీ ఇప్పుడున్నట్టు అప్పట్లో ఇంటర్నెట్ లేదు గదా, సోషల్ మీడియా లేదు.
అవును, అప్పట్లో కమ్యూనికేషన్ చాలా కష్టం. మరి ఆ రోజుల్లో ఈ రైతులు సామాన్యులు ఒకరితో ఒకరు ఎలా కలెక్ట్ అయ్యారు? వాళ్ళ ఐడియాస్ ఎలా షేర్ చేసుకున్నారు? ఒక కరపత్రంలో ఉన్న ఐడియా మొత్తం సమాజానికి ఎలా పాకింది? ఇక్కడే మన మూలాలు ఒక అద్భుతమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి. ఒక సాధారణ ఊరిని తీసుకుందాం. అక్కడ వారానికోసారు కూరగాయలు, ధాన్యం అమ్ముకోడానికి ఒక పెద్ద మార్కెట్ జరుగుతుంది. ఓకే. కేవలం వస్తువుల మార్పిడి కోసం మాత్రమే. అవును, అంతకుముందు ఒకరు డబ్బులిచ్చి మరొకరు సరుకు కొనుక్కోడానికి మాత్రమే ఉండేది. కాని ఎప్పుడైతే ఈ ప్రింటెడ్ మెటీరియల్ రావడం మొదలైందో ఆ మార్కెట్ స్వరూపమే మారిపోయింది. అంటే ఎలా? ఒక వ్యాపారి పక్క ఊరి నుండి సరుకులతో పాటు ఒక చిన్న కరపత్రాన్ని తీసుకొస్తాడు. అందులో పన్నుల విధానం గురించో లేదా మనిషి హక్కుల గురించో ఏదో కొత్త ఐడియా రాసి ఉంటుంది. ఆ వ్యాపారి దాన్ని మార్కెట్ మధ్యలో నిలబడి చదువుతాడు. ఓహో, అంటే ఆ మార్కెట్ ప్లేస్ సడన్గా ఒక న్యూస్ రూమ్ లాగా లేదా ఒక డిబేట్ క్లబ్ లాగా మారిపోయిందన్నమాట. ఇది భలే ఆసక్తికరంగా ఉంది. సరిగ్గా చెప్పారు. కూరగాయలు అమ్ముకునే రైతులు, గుడ్డలు నేసే కార్మికులు, చిన్న వ్యాపారులు అందరూ ఆ కరపత్రంలో ఉన్న విషయం గురించి చర్చించడం మొదలుపెట్టారు. అవును కదా, మనం ఎందుకింత పన్ను కట్టాలి అనో లేదా ఆ రచయిత చెప్పిన పాయింట్ కరెక్టే కదా అనో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయమేంటంటే, ఆ మాట్లాడుకుంటున్న వాళ్ళందరికీ ఒకరికొకరు సంబంధం లేదు. వాళ్ళందరి నేపథ్యాలు వేరు. హ్మ్, ఉమ్మడి అవగాహన అంటారు కదా, అలా అన్నమాట. అవును. ఆ కొత్త ఆలోచన వాళ్ళందర్నీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చింది. భౌగోళిక పరిస్థితుల ఆధారంగా కాకుండా ఒకే రకమైన ఆలోచనా విధానం ఆధారంగా ఒక కొత్త కమ్యూనిటీ పుట్టుకొచ్చింది. అంటే ఒకప్పుడు నేను ఈ ఊరివాణ్ణి, నా కులమిది, నా వృత్తి ఇది అనేదే వాళ్ళ ఐడెంటిటీ. కానీ ఇప్పుడు నేను ఇలా ఆలోచిస్తాను, నాతో పాటు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఇలాగే ఆలోచిస్తారు అనే ఒక ఐడియాలజికల్ ఐడెంటిటీ మొదలైందనమాట. అవును. ఆ చిన్న చిన్న మార్పుల కలయిక పేరుకుపోతూ వచ్చింది. ముద్రణ వల్ల కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే స్ప్రెడ్ అవ్వలేదు. మనుషుల మధ్య ఒక కొత్త రకమైన నెట్వర్క్ ఏర్పడింది. రైట్. ఒకప్పుడు నిర్ణీత బౌండరీస్లో మాత్రమే బతికిన ప్రజలు ఆ హద్దులు దాటి ఆలోచించడం మొదలుపెట్టారు. అవును, ఖచ్చితంగా. ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ నన్ను ఇంకొంచెం ఆలోచింపజేస్తోంది. మూలాల్లో కొన్ని స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా. ఒక సాధారణ వ్యాపారి అత్యంత తార్కికమైన చర్చల్లో పాల్గొనడం, ఒక రైతు పాత నమ్మకాలను ప్రశ్నించడం గురించి రాశారు. అవును, అవన్నీ సమాజంలో వస్తున్న పెద్ద మార్పులకు సంకేతాలు. ముఖ్యంగా ఒక విద్యార్థి తన టీచర్ని ప్రశ్నించడం అనే ఒక పాయింట్ ఉంది. దీని గురించి కొంచెం వివరిస్తారా? ఒక స్టూడెంట్ తన టీచర్ని ప్రశ్నించడం అనేది అంత పెద్ద విప్లవం ఎలా అవుతుంది? అది చాలా పెద్ద మార్పు అని చెప్పాలి. ఎందుకంటే ఒక విద్యార్థి తన ఉపాధ్యాయుడిని ఇది ఎందుకు ఇలాగే ఉండాలి అని ప్రశ్నించినప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఇకపై నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు వినాలి అని తన పొజిషన్ని బట్టి సమాధానం చెప్పలేడు. అంటే అతను లాజికల్గా ఒక కారణం చూపించి సమాధానం చెప్పాలి, అంతే కదా? అవును. అక్కడ ఏం జరుగుతోంది అంటే అధికారం అనేది కేవలం ఒక వ్యక్తి యొక్క స్థానం మీద కాకుండా లాజిక్ మీద ఆధారపడి ఉండాలి అని ఒక కొత్త రూల్ సమాజంలోకి ఎంటర్ అవుతోంది. రైట్. ఒక రైతు భూస్వామిని ప్రశ్నించినా, ఒక వ్యాపారి అధికారులను ప్రశ్నించినా దాని వెనుక ఉన్న మూలసూత్రం ఇదే కదా. ఎగ్జాక్ట్లీ. సో దీని అర్థమేమికి? ఒకసారి ఈ లాజిక్ లేదా రీజనింగ్ అనేది సొసైటీలోకి ఎంటర్ అయ్యాక పాత కఠినమైన అధికార సోపాన క్రమాలు కరిగిపోవడం మొదలైందనమాట. అయితే నాకో సందేహం. అడగండి. ఇప్పుడు ఒక రాజు లేదా ఒక పాలకుడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ప్రజలు ఏదో మార్కెట్లో కూర్చుని ఒక కరపత్రం చదువుకుంటున్నారు, ఏదో చర్చించుకుంటున్నారు. నాకెందుకు ఇదంతా? అవును, పైకి అలా అనిపించొచ్చు. వాళ్ళు కట్టాల్సిన పన్నులు కడుతున్నంతకాలం, చట్టాలను పాటిస్తున్నంతకాలం ఒక వ్యాపారి పుస్తకం చదివితే పాలకులకొచ్చిన నష్టమేంటి? పాత వ్యవస్థల వారు ఈ మార్పును చూసి ఎందుకంతలా భయపడ్డారు? ఇది కేవలం వాళ్ళ అధికారం పోతుందన్న స్వార్థమా? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. దీన్ని మనం చాలా నిష్పాక్షికంగా విశ్లేషించాలి. పాత వ్యవస్థను నమ్మేవారు దీన్ని చూసి భయపడటానికి కేవలం స్వార్థం మాత్రమే కాదు. ఇంకేం కారణముండొచ్చు? దాని వెనుక ఒక జెన్యూన్ భయం కూడా ఉంది. ఆ భయం ఏంటంటే అస్థిరత వస్తుందని. అస్థిరత అంటే సమాజం కంట్రోల్ తప్పుతుందనా? అవును, పాలకుల ఉద్దేశంలో సమాజం ప్రశాంతంగా నడవాలంటే ఎవరు ఏం చెయ్యాలో వాళ్లకొక స్పష్టమైన పాత్ర ఉండాలి. ఒక రైతు పొలం పనులు చేసుకోవాలి, ఒక వ్యాపారి వ్యాపారం చేసుకోవాలి. ఆ నిర్ణీత పాత్రలు దాటకూడదు. అవును. ఇప్పుడు సడన్గా అందరూ ప్రతి చట్టాన్ని, ప్రతి నిర్ణయాన్ని ఎందుకు అని ప్రశ్నించడం మొదలుపెడితే ఒక నిర్ణయం తీసుకోవడం ఎలా?
సమాజంలో ఒక క్రమశిక్షణ ఎలా ఉంటుంది? ఓకే. ఇప్పుడు నాకర్థమవుతోంది. అంటే ఎవరికీ ఒక ఖచ్చితమైన ఫైనల్ సమాధానం లేనప్పుడు అనిశ్చితి పెరుగుతుంది గదా! ఖచ్చితంగా. ఒక వ్యవస్థ గందరగోళంలో పడిపోయి మొత్తం నాశనమైపోతోందేమో అన్న భయం వాళ్లలో బలంగా ఉండింది. ఎవరైనా సరే దేనినైనా ప్రశ్నించగలిగితే ఇక ఏదీ ఫైనల్ సత్యం కాదు, అందరి అభిప్రాయాలు కలగాపులగమైపోయి ఒక కేయాస్ క్రియేట్ అవుతుందని వాళ్ళు భయపడ్డారు. నిజమే. పాలకుల కోణంలో ఆలోచిస్తే అది సహజమైన భయమే. అవును. అందుకే ఈ మూల గ్రంథం రెండు దృక్కోణాలను చాలా సమతుల్యంగా మన ముందుంచుతుంది. కొందరు ఈ మార్పును ఎంతో ఆనందంగా ఆహ్వానించారు. దీన్ని వారు ప్రగతిగా భావించారు కదా. అవును, సామాన్యుల భాగస్వామ్యం పెరగడం ఒక ఎదుగుదల అని నమ్మారు. కాని మరో వర్గం ఇది నియంత్రణ కోల్పోవడానికి దారితీస్తుందని భయపడింది. ఈ రెండు స్పందనలు పూర్తిగా సహజమైనవే. అవును, ఇరు వర్గాల వాదనలోనూ ఒక లాజిక్ ఉంది. ఎందుకంటే ఆనాటి సమాజం అప్పటి వరకు ఎన్నడూ చూడని ఒక కొత్త వాతావరణంలో కడుగుపెడుతోంది కదా. ఖచ్చితంగా. అక్కడ ఆలోచనలు స్వేచ్ఛగా ప్రయాణించగలవు. ఎవరినైనా సవాలు చేయవచ్చు. అది పాత వ్యవస్థకు ఆందోళన కలిగించడం సహజమే. రైట్. అయితే ఈ కొత్త వాతావరణంలో సమాజమనేది కేవలం ఒక గట్టి నిర్మాణంలాగా కాకుండా ఒక పరస్పర చర్యల వ్యవస్థగా రూపాంతరం చెందిందని మూలాలు వివరిస్తున్నాయి. అవును, అదొక చాలా ఆసక్తికరమైన పరిణామం. దీని గురించి చదువుతున్నప్పుడు నాకొక ఆలోచనొచ్చింది. ఒకప్పుడు సమాజం ఒక ఇటుకల గోడలాంటిది అనుకుందాం. ఇటుకలు ఒకదానిపై ఒకటి పేర్చుంటాయి గదా. అవును, ఒక రిజిడ్ స్ట్రక్చర్. కింద ఇటుక కిందికి, పై ఇటుక పైకుంటుంది. ఆ ఇటుకలు తమ స్థానాల నుండి కదలలేవు, ఒకదాంతో ఒకటి మాట్లాడుకోలేవు. అది జస్ట్ ఒక డెడ్ స్ట్రక్చర్. కరెక్ట్. కాని ఇప్పుడు ఆ ఇటుకలు తమలో తాము మాట్లాడుకోవడం మొదలుపెట్టాయనుకుందాం. పైనున్న ఇటుకతో కింద ఇటుక కమ్యూనికేట్ అవుతోంది. పక్కనున్న ఇటుకతో ఇంకో ఇటుక చర్చిస్తోంది. అప్పుడు ఆ గోడ కేవలం ఒక నిర్మాణం కాదు, అదొక సజీవమైన సిస్టంగా మారుతుంది కదా. చాలా అద్భుతమైన పోలిక. అవును, అచ్చం అలాగే జరిగింది. ఎప్పుడైతే ఆ ఇటుకలు అంటే మనుషులు తమలో తాము ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టారో, ఈ కొత్త వ్యవస్థలో పాల్గొనడానికి పాత స్కిల్స్ సలిపోవని వాళ్ళకర్థమైంది. అంటే కొత్త నైపుణ్యాలు అవసరమయ్యాయా? అవేంటి? ఈ మూలాల్లో 3 ముఖ్యమైన కొత్త నైపుణ్యాల గురించి ప్రస్తావించారు. అవేంటంటే 1 వినడం, 2 తార్కికంగా ఆలోచించడం, మరియు 3 నిమగ్నం కావడం. ఇవి పైకి చాలా సింపుల్ పదాల్లాగా అనిపిస్తాయి, కానీ వీటిలో చాలా డెప్త్ ఉంది కదూ. చాలా డెప్త్ ఉంది. ఇక్కడ వినడం అంటే కేవలం ఎదుటివాడు మాట్లాడేది ఆగిపోయేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత మన పాయింట్ చెప్పడం కాదు. ఎదుటి వ్యక్తి ఆలోచనను, వాళ్ల వాదనను నిజంగా అర్థం చేసుకోవడానికి వినడం. రైట్. ఇక రెండవది గుడ్డిగా నమ్మడం కాకుండా దాన్ని తార్కికంగా విశ్లేషించడం. అవును, ఫైనల్గా ఎక్కడో దూరంగా నిలబడి విమర్శించడం కాకుండా సమస్యల పరిష్కారంలో చురుకుగా నిమగ్నం కావడం. అంటే ఎంగేజ్ అవ్వడం. ప్రజలు ఇక మూగ ప్రేక్షకులుగా మిగిలిపోకుండా తమ వంతు సహకారం అందించే కాంట్రిబ్యూటర్స్గా మారారు. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే, జ్ఞానం ఒకసారి విస్తరించిన తర్వాత అది కేవలం అధికారాన్నే కాకుండా వ్యక్తుల మధ్య, సమూహాల మధ్య సంబంధాలను ఎలా శాశ్వతంగా మార్చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా పరస్పరం చర్చించుకోవడం మొదలుపెడితే ఆ వ్యవస్థ ఇక వెనక్కి వెళ్లడం సాధ్యం కాదు కదా. ఎప్పటికీ సాధ్యం కాదు. మూలాలు చాలా స్పష్టంగా చెప్పిన ఒక మాటేమిటంటే, ఈ పరిణామం రాత్రికి రాత్రే జరగలేదు. వెంటనే ఒక అద్భుతమైన ఆదర్శ సమాజం పుట్టుకురాలేదు. ఈ ప్రాసెస్లో చాలా గందరగోళాలుండొచ్చు కదా. అవును, కానీ ఈ పరిణామం వెనక్కి మళ్లించలేనిది. ఎందుకంటే జ్ఞానం ఇప్పటికే విస్తరించింది. విల్లు నుండి బాణం ఒక్కసారి బయటికొచ్చాక దాన్ని మళ్లీ వెనక్కి తీసుకోలేం గదా. అలాగే ఒకసారి మనిషి మెదడులోకి స్వతంత్ర ఆలోచన ప్రవేశించాక మళ్లీ వెనక్కి తీసుకోలేము. ఖచ్చితంగా. నేను కూడా సమాజంలో భాగమే, నాకు ఒక వాయిస్ ఉంది అన్న భావన కలిగాక అతనిని మళ్లీ పాత సైలెంట్ స్థితిలోకి నెట్టటం ఏ పాలకుడి వల్ల అసాధ్యం. అంటే సమాజం తనను తాను శాశ్వతంగా పునర్వ్యవస్థీకరించుకుంటోందన్నమాట. అవును, పైకి పెద్ద శబ్దాలు వినిపించకపోయినా అత్యంత ప్రాథమిక స్థాయిలో ఈ మార్పు జరిగిపోయింది. అద్భుతం. మనం ఈ లోతైన విశ్లేషణని ముగించే ముందు ఈరోజు మనం చర్చించిన ముఖ్యమైన అంశాలను ఒకసారి రివైజ్ చేద్దాం. తప్పకుండా. జ్ఞానం లేదా ఇన్ఫర్మేషన్ అనేది కేవలం సమాచారం మాత్రమే కాదు, అది సామాజిక నిర్మాణాన్ని సమూలంగా మార్చగల ఒక పవర్ఫుల్ టూల్ అని మనం అర్థం చేసుకున్నాం. అవును, ప్రజలు యాక్టివ్ థింకర్స్గా మారినప్పుడు వాళ్లు అధికారంలో ఉన్నవాళ్లను ప్రశ్నించడం మొదలుపెట్టారు.
ఇది పాత వ్యవస్థలకు భయం కలిగించినా